నంద్యాల జిల్లా బనగానపల్లెలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2 దశాబ్దాలుగా ఇద్దరు నేతల మధ్య రగులుతున్న వివాదం పీక్ స్టేజ్ కి చేరింది. నియోజకవర్గానికి ఏం చేసింది తేలుద్దాం, ప్లేస్ టైము డేటు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. నేను అనుకుంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడదు, నీ నాలుక కోస్తా చెప్తున్నా. నువ్వేదో ఊరికే ఉన్నాడు, కామ్గా ఉన్నాడు రామిరెడ్డి, ఏదో ఏం మాట్లాడాడు అని అనుకుంటున్నావేమో. తిరగలేవు. నీ జీపులు కానీ నువ్వు కూడా మనుషులు కూడా నీ వెంట మనుషులు కూడా రారు. నీకు బట్టలు ఉతికేదానికి సాకులను కూడా రానియను నేను. ఏమనుకుంటున్నావు నేనంటే నేను మంచిగా ఉన్నాడు, ఆయన ఏది పట్టించుకోడు అనుకుంటున్నావా? నేను ఒక్కటి చెప్తా రామిరెడ్డి, కాడ్సాని నువ్వు ఏదో కాడ్సాని గోసానో నాకు తెలియదు. 2011లో నేను ఎలక్షన్లకు వచ్చిన ఇక్కడ 2011 నుంచి 26 2 సార్లు ఓడించిన నిన్ను, 2 సార్లు ఓడించిన. నువ్వు ఓడించినాక కూడా ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో చేశారు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, 2014లో కానీ 19లో కానీ 24లో ఎప్పుడైనా చూసుకో, బనగానపల్లి టౌన్ మందే మెజార్టీ. బీసీ అంటే బనగానపల్లి, బనగానపల్లి అంటే బీసీ. అది బనగానపల్లి ప్రజలు నాకు ఇచ్చేటువంటి గౌరవము, మా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం అది బనగానపల్లిలో. నువ్వు ఏదో నేను చూసినావా నేనంటే ఎందుకు చూలే? నువ్వు చిన్నప్పుడు కాకి నిక్కర్లు వేసుకునే వాళ్ళ నుంచి నిన్నటి వరకు చూస్తున్నా. చిన్నప్పుడు అందరం తిరిగి చూసినాం, చెప్పినా నీకు గతంలో కూడా ఏడాడ తిరిగినాం, ఏమేమి చేసినామని.